అదేవిధంగా మరి డిండి ప్రాజెక్టుకి మరి చాలా కాలం నుంచి నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నా డిండి ప్రాజెక్ట్ అని. ఓకే, ఇది మా అమ్మగారి సొంత ఊరు ముదిగొండ. అటు వేసినప్పుడు డిండి ప్రాజెక్ట్ వస్తాయి నీళ్ళు వస్తాయి అనేది. కానీ ఇప్పటివరకు అసలు నేను ఇరిగేషన్ వేసే వరకు దానికి నీటి సోర్స్ లేదు, అలైన్మెంట్ లేదు, మన లేదు. నేను అయినాకనే దానికి నీటి సోర్స్ కేటాయింపు చేసి 1800 కోట్లు మంజూరు చేయించి టెండర్ కాల్ఫర్ చేసి ఇప్పుడు పనులు మొదలు పెడుతున్నాము. తప్పనిసరిగా సరే దానికి కూడా చాలా ఆటంకాలు ఉన్నాయి, ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకెన్నో ఉన్నాయి. కానీ 100% చాలా సీరియస్ గా ఆ వర్క్ చేపట్టి పూర్తి చేసే మరి ప్రయత్నంలో ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి వెంకటరెడ్డి గారు, బాలు నాయక్ గారు, జేవీ రెడ్డి గారు, అదేవిధంగా వీరేశ్వర్ గారు కోరినట్టుగా అది హై లెవెల్ కెనాల్ 40 ఉంటుంది. హై లెవెల్ కెనాల్ పూర్తిగా పూడికతో జంగల్ గ్రోయింగ్ తో పూర్తిగా అసలు నీటి ప్రవాహం తగ్గిపోవడం కానీ డిస్టర్బ్ అయిపోయి ఉన్న సందర్భంలో ఆ కాలువని మొత్తం మోడలైజ్ చేసి లైనింగ్ చేయడానికి 400 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మరి ఆ పనులు కూడా మరి వెంకటరెడ్డి గారు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తుండ్రు. బాలు నాయక్, జేవీ రెడ్డి అందరూ కూడా ఆ విషయంలో ఎప్పటికప్పుడు కలుస్తున్నారు. తప్పనిసరిగా అది టేకప్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాం. మిర్యాల కూడా ఓకే. మరి ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు మరి జానారెడ్డి గారికి తగిన వారసులుగా బయలుదేరి మరి వాళ్ళు చాలా సమర్థవంతంగా వాళ్ళ ఏరియా చూసుకుంటూ నెల్లికల లిఫ్ట్ విషయంలో ఎప్పటికప్పుడు మరి ఇరిగేషన్ శాఖ ఎంబడబడుతూ ఆ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. తప్పనిసరిగా అది మంచి ప్రోగ్రెస్ చూపెడతాం. ఫేజ్ 1 అయితే తొందరగానే పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా పునాది గారి కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ ఇది మూసి నీళ్లతోని ప్రవహించే ఈ జిల్లాలో ఆయకట్టు దోహదపడుతుంది. మరి ఈ కాలువను రకరకాల కారణాల వల్ల ఇది కూడా నేను చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నా ఈ కాలువల పేర్లు, కానీ పనులు పూర్తి అయ్యేది లేదు.